ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి కోపంగా ఉందమ్మా, ఇదే నీకు అసలైన దరిద్రం. వెంటనే నువ్వు కారణం తెలుసుకో, అప్పటి నుంచే నువ్వు శుభగడియలనేవి ఆరంభమవుతాయమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన జీవితానికి ఒక ప్రధానమైన తొలిమెట్టు అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, మేము ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నామక్క, మా సమస్యల నుంచి బయటపడాలంటే మాకు ఒక గురువుగారి నెంబర్ అనేది మీరు ఇవ్వండి అక్క, మీకు తెలిసిన గురువుగారి నెంబర్ మాకు చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరుకున్న మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ఇందాక నేను చెప్పిన వాటిలో ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు వెంటనే పరిష్కారాన్ని మీకు చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. మాకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఈ గురువుగారి ద్వారా పూజలు చేయించుకొని పరిష్కారాన్ని పొంది ఇవాల్టి రోజున మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా స్నేహితులు కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా నీలో నాకు కొంచెం మార్పు కూడా కనిపించలేదు. ఏ తండ్రైనా కానీ తన బిడ్డ తప్పు చేస్తుంది, తప్పు చేసినప్పుడు అది సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క మాటలు విని దాన్ని సరిదిద్దుకొని జీవితంలో ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదే ప్రతి తండ్రికి కూడా కావాల్సింది. నేను నీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఎన్నో సందేశాల రూపంలో నేను నీకు అందిస్తూ వచ్చాను. మళ్ళీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తూ ఉంటే ఇక నీ జీవితంలో దరిద్రమైన పని ఏదన్నా ఉంటే ఇది మాత్రమే అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. బిడ్డ, ఇప్పటికైనా కానీ నువ్వు ఆ తప్పేంటి అని చెప్పి తెలుసుకొని ఆ దరిద్రాన్ని కనుక నువ్వు దూరం చేసుకుంటే వెంటనే శుభగడియలనేవి ఆ క్షణం నుంచే ప్రారంభమవుతాయి. అసలేంటి ఆ తప్పు అని చెప్పి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. జాగ్రత్తగా వింటేనే నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. బిడ్డ, నీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక విషయం గురించి అడిగినప్పుడు ఆ విషయం నువ్వు ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి. అంటే ఏ విషయం గురించి ఎవరి మధ్య డిస్కషన్ జరుగుతున్నా కానీ, లేదా వేరే వారు నిన్ను అడిగినా కానీ, లేదా వేరే వారు మాట్లాడుకుంటుంటే వారి మధ్యలోకి నువ్వు వెళ్ళి చెప్పాలనుకున్నా కానీ నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, నాకే అన్నీ తెలుసు, నాకు తెలిసినవే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అనుకొని ప్రతి దాంట్లో కూడా నువ్వు వెంటనే తలదూర్చి వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ, ఒక్కొక్కరి విషయాలలో అంటే ఒక్కొక్కరి జీవితాలలో కొన్ని కొన్ని పరిణామాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ స్థితి, గతి, పరిస్థితి అని చెప్పి కొన్ని ఆధారపడి ఉంటాయి. వాటి మీదగా వారు ఆ యొక్క నిర్ణయాలను తీసుకొని దాంట్లో మూవ్ ఆన్ అనేది అవుతూ ఉంటారు. కానీ ఆ విషయాలు ఏవి కూడా నీకు తెలియకుండా ఒక్క పాయింట్ అందులో నీకు తెలిసిన వెంటనే వారికి ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నావు. దానివల్ల ఇప్పటి వరకు నీకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఏంటి అంటే కుళ్ళు, ఈర్ష్య, అసూయ. ఈ అమ్మాయికి నా మీద కుళ్ళు ఉంది కనుకే నాకు ఇటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తుంది అని చెప్పి అవతలి వారి దృష్టిలో నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. కనుక ఏ విషయమైనా నీకు తెలిసినప్పుడు అది వారు నిన్ను వచ్చి అడిగి నీ యొక్క సలహా కావాలి అని చెప్పి వారు కోరుకుంటేనే వారికి నువ్వు ఆ సలహా ఇచ్చే ప్రయత్నం చేయి. అది ఇంట్లో వారైనా, బయట వారైనా, లేదా నీ భర్త అయినా, లేదా నీ భార్య అయినా, ఎవరైనా
ఏదైనా కానీ ఎదుటి వారి విషయాలలో నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది అని చెప్పి గుర్తుంచుకో. ఏదైనా కానీ అవతలి వారు మనల్ని ఆ అవసరం కోరి మన దగ్గరికి వచ్చి సలహా అడిగితే అప్పుడు నువ్వు సలహా ఇస్తే దానికి విలువ పెరుగుతుంది, కానీ ఉచిత సలహాలు ఇస్తే విలువ పెరగదు అని చెప్పి గుర్తుంచుకో. ఎందుకంటే నా బిడ్డ ప్రతిసారి అవమానపడడం నాకు ఇష్టం లేదు తల్లి. ఇక తరువాతది ఏంటి అంటే కనుక నీకు ఈ మధ్య చాలా చాలా కోపం అనేది వస్తుందమ్మా. ప్రతి మనిషికి కూడా కోపం రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ప్రతి మనిషికి కూడా తెలుసు కోపం అంటే తన కోపమే తనకి శత్రువు అని చెప్పి ప్రతి మనిషికి తెలుసు. కానీ ఎన్నో రకాల సమస్యల వల్ల, ఎన్నో రకాల ఒడిదుడుకుల వల్ల, పరిస్థితులను బట్టి ఏమీ చెయ్యలేని గందరగోళ స్థితిలో ప్రతి మనిషి కోపానికి గురి అవుతూ ఉంటాడు. అటువంటి సమయంలో నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయో కూడా తెలియకుండా ఒకరి మీద ఊరికూరికే మాటలు అనేవి తూలుతూ ఉంటారు. అలా మాటలు అనేవి తూలినప్పుడు అవతలి మనిషి మన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు? ఈ అమ్మాయి గయ్యాలిది, లేదా ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ, లేదా ఈ అమ్మాయి ఎవరిని లెక్క చేయదు, తను చేయాలనుకున్నదే తను చేస్తూ ఉంటుంది, ఈ అమ్మాయి ప్రతి సమస్యకు కూడా కారణమవుతుంది, ఏ చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా భూతద్దంలో చూసి ప్రతిసారి కూడా గొడవలు పడుతూ ఉంటుంది, చాలా చెడ్డది అని కొన్ని ముద్రలు అనేవి ఇప్పటికే నీ మీద పడిపోయాయి. కానీ వాస్తవానికి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక నువ్వు చాలా మంచిదానివి తల్లి, నువ్వు చాలా అమాయకురాలివి కూడా. నీ మనసు చాలా చాలా సున్నితం. అంత సున్నితమైన మనసు కాబట్టే ఏదన్నా ఒక చిన్న విషయం జరిగినప్పుడు అది నీకు నచ్చక నీకు కోపం అనేది ఎక్కువగా వస్తుంది. కానీ తల్లి, నీకు ఈ కోపం రావడం అనేది నీకు ఇప్పుడు అంత మంచిది కాదమ్మా. ఎందుకంటే నీ కోపమే నీకు శత్రువుగా మారి నలుగురిలో నిన్ను చులకన చేస్తుంది అని గుర్తుంచుకో. అలా నీకు కోపం వచ్చినప్పుడు దయచేసి ఒక గంట సేపు లెక్క పెట్టుకో. నేను రోజు కూడా చెప్పడం లేదు, ఒక గంట సేపు సైలెంట్గా ఉండడం నేర్చుకో. నీకు అవతలి వారు ఎంత కోపాన్ని తెప్పించినా కానీ ఒక గంట సేపు నువ్వు సైలెంట్గా ఉంటే అంతా సర్దుకుంటుంది. అంతేకాకుండా నువ్వు అవతలి వారి మీద ఎటువంటి మాటని కూడా తోలకుండా ఉండడం వల్ల నీకు వారిచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది అంతకు అంత పెరుగుతుందే తప్పితే తగ్గదు తల్లి, గుర్తుంచుకో. ఇక తరువాత అవతలి వారి మీద గాసిప్స్ అంటే ఒకరి మీద ఒకరు చక్కగా కూర్చొని పని పాట లేకుండా ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, ఆ అమ్మాయి వాళ్ళ ఆవిడ ఇలా తిడతాడంట, ఆ అబ్బాయి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఇలా టార్చర్ చేస్తాడంట, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడంట, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుందంట, ఆ అమ్మాయి ఇంట్లో ఎప్పుడూ చీరలు కొంటూ ఉంటుంది, ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటుంది, ఆ కుటుంబం నాశనం అవ్వడానికి ఆ అమ్మాయి కారణం. ఇలా తరచుగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం అనేది ఇప్పటి రోజుల్లో చాలా చాలా కామన్ అయిపోయింది, చాలా టైం పాస్ కూడా అయిపోయింది తల్లి. చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ అవతలి వారి విషయాలలో ఇద్దరు కలిసి చెప్పుకున్నప్పుడు, ఒక మూడో వ్యక్తిగా నువ్వు వెళ్ళి అందులో పాలు పంచుకున్నప్పుడు, ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు నీకు శత్రువుగా మారి నువ్వు ఎవరి మీదైతే చెప్తున్నావో మళ్ళీ తిరిగి వారి దగ్గరికి వెళ్ళి నీ మీద చెప్పి నిన్ను రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. చివరికి ఆ ఇద్దరూ బాగానే ఉంటారు, కానీ మూడవ వ్యక్తిగా నువ్వు వెళ్ళావు చూసావా, నిన్ను రాంగ్ చేసే ప్రయత్నాలు అనేవి ఇప్పటి వరకు చాలానే జరిగాయి. అసలు నువ్వు ఏమీ నోరెత్తకుండా అవతలి వారు చెప్పుకుంటున్నప్పుడు విన్నా కూడా నువ్వు ఏదో అన్నావు అని చెప్పి ఇప్పటికే నిన్ను చాలా చాలా బ్యాడ్ చేశారు. నీ ఫ్యామిలీస్లోనే, నీ కుటుంబంలోనే అందరూ ఒకటయ్యి నిన్ను ఒక పరాయి దానిలాగా చూసి ఒక విలన్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా వాళ్ళు
గాసిప్స్ చెప్పుకునేటప్పుడు వారి పక్కన నువ్వు వెళ్ళి కూర్చోవడం వల్ల, లేదా వారు వేరే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు అని చెప్పి నువ్వు అడగడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కనుక గాసిప్స్కి నువ్వు చాలా దూరంగా ఉండాలి తల్లి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో నీకు ఇది చాలా ఉత్తమం. గాసిప్స్లో నువ్వు సైలెంట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరమని గుర్తుంచుకో. ఇక తరువాతది ఏంటి అంటే కనుక, వేరే వారు ఒకరికి ఒకరు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేటప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషిని చూసి సర్టిఫికెట్ అనేది ఇస్తూ ఉంటున్నారు. ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి చాలా తెలివైంది, ఈ అమ్మాయి రాక్షసి, ఈ అమ్మాయికి కోపం ఎక్కువ, ఈ అమ్మాయికి అదిరిపాటు ఎక్కువ, ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ, ఈ అమ్మాయికి బలుపు ఎక్కువ. ఇటువంటివన్నీ కూడా ఇప్పటి రోజుల్లో సర్టిఫికెట్స్ అయిపోయాయి తల్లి. ఎదుటి వారికి సర్టిఫికెట్ ఇచ్చే అంత అనుభవం నీకు ఇంకా రాలేదు తల్లి. ఒకరికి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల నీకు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. అంతేకాని ఎదుటి వారికి నువ్వు ఫీడ్బ్యాక్ చేస్తున్నప్పుడు, అంటే వారిని నువ్వు ప్రశంసించాలి అనుకున్నప్పుడు, దయచేసి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, నీవు ఎప్పుడు కూడా అవతలి వారి గురించి రాంగ్గా మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు తల్లి. అంటే తప్పుగా నువ్వు వారి గురించి మాత్రం మాట్లాడొద్దు. ఎందుకంటే అవతలి వారు రాక్షసిగా మారడానికి తన వెనుక ఎన్నో రకాల బాధాకరమైన విషయాలు ఉండి ఉండవచ్చు. అంతేకాకుండా అవతలి వారు చాలా సంప్రదాయంగా మంచివారిగా మారడానికి అవతల వాళ్ళు చాలా కష్టాలు పడి ఉండవచ్చు. ఎప్పుడైనా కానీ ఈ సమాజం అనేది కష్టాన్ని గుర్తించదు. కేవలం పెదవుల మీద వచ్చే మాటలని మాత్రమే పట్టించుకుంటుంది. అవతలి వారి మనసులలో కుళ్ళులు, కుట్రాలు, కుతంత్రాలు, ఒకరిని నాశనం చేయాలనే ఆలోచనలు, ఒకరు ఎదుగుతుంటే చూడలేని మనస్తత్వాలు కళ్ళ ముందే కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నా కూడా ఇప్పటి రోజుల్లో అటువంటి వారికే జనాలు అనేది ఎక్కువ విలువ అనేది ఇస్తున్నారు. అటువంటి వారు ఎక్కువ విలువ పొందడానికి కారణం కూడా అటువంటి మెంటాలిటీసే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారు ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా ఈర్ష్యతో కుంగిపోయే వాళ్ళు ఇవాళ రోజున ప్రథమ స్థానంలో ఉన్నారు తల్లి. అటువంటి ప్రథమ స్థానం మనకేమీ అవసరం లేదు. ఎందుకంటే మంచి ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉంటుంది, నిజాయితీ ఎప్పుడూ కూడా ఒంటరిగానే మిగులుతుంది. కనుక గెలిచేది కూడా కొంచెం ఆలస్యమైనా కూడా నిజాయితీయే గెలుస్తుంది. మన వరకు మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంతేకాని ఎదుటి వారికి సర్టిఫికెట్లు మంచైనా ఇవ్వద్దు, చెడైనా కూడా ఇవ్వద్దు. అర్థమైంది కదా? అవతలి వారు కష్టంలో నుంచి పైకి వచ్చినప్పుడు ఒక చిన్న పొగడ్త వాళ్ళకి మంచిగా, వాళ్ళు ఇంకొంచెం కష్టపడి పనిచేసే ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తే మంచిదే. కానీ వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నాలు అనేవి నీ విషయాల్లో కూడా చాలానే జరిగాయి. వాటికి దూరంగా ఉండడం నీకు చాలా ఉత్తమం తల్లి. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో బిడ్డ, ఎప్పుడైనా కానీ మనతో మన స్నేహితులు కానీ, మన తోడబుట్టిన వాళ్ళు కానీ, మనని కన్నవారు కానీ, మన కడుపున పుట్టిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకంటూ ఒక పర్సనల్ విషయం అనేది ఉంటుంది. ఆ పర్సనల్ విషయాలు అనేది వాళ్ళు మనతో షేర్ చేసుకున్నప్పుడు మనం ఆ పర్సన్ విలువని బట్టి ఆ యొక్క పర్సనల్ విషయాలు వెంటనే ఇటు విని అవతలి వారికి చెప్పి వాళ్ళ పర్సనల్ విషయాలు అనేది బట్టబయలు చేసే హక్కు అనేది నీకు లేదు. వారు ఎంత నమ్మకంతో నీకు ఆ పర్సనల్ విషయాలు చెప్పారో కదా, అటువంటప్పుడు మూడో కంటికి తెలియకుండా ఆ పర్సనల్ విషయాలు అనేవి నీతో పాటే బూడిదైపోవాలి తప్పితే మూడో వ్యక్తికి తెలియకూడదు. అలా ఇప్పటి రోజుల్లో అంత గట్టిగా మాట మీద నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా తల్లి. కనుకనే గొడవలు, తగువులు, మొగుడు పెళ్ళాల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య ఆ యొక్క ఎడబాటుకి కారణం కూడా ఈ యొక్క పర్సనల్ విషయాలే. ప్రతి మనిషి కూడా జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో రకాల తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ తప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ తప్పుల దగ్గరే ఆగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు చాలా ఇష్టపడి అది తప్పు అని తెలిసి కూడా కొన్ని పరిస్థితుల వల్ల అది చేయాల్సి వస్తుంది.
ఇలా ప్రతి మనిషికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ కారణాలు ఏవైనా కానీ అది వారి జీవితం, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతారు. అంతేకాని వారి యొక్క పర్సనల్ విషయాలు మీతో చెప్పారు అంటే కనుక దాని అర్థం వారు నిన్ను చాలా నమ్మారు అని కదా తల్లి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు నీకే కాదు కదా, ఇంకా ఎవ్వరికీ కూడా లేదు. ఒక్కసారి వారి నుంచి నువ్వు నమ్మకాన్ని కనుక పోగొట్టుకున్నావు అంటే కనుక ఇక జీవితంలో వారు ఎప్పుడు కూడా నువ్వు ప్రాణం మీదకు వచ్చిన పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్మరు అని చెప్పి గుర్తుంచుకో. కనుక ఎదుటివారి నమ్మకం నిలబెట్టే విషయంలో కూడా నువ్వు చాలా చాలా సైలెంట్గా ఉండాలి. ఈ కొన్ని విషయాలు నీ జీవితంలో ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ నువ్వు చాలా తేలికగా వాటిని తీసుకొని వారి గురించి బయట పెట్టి కొన్ని చోట్ల నువ్వు సైలెంట్గా ఉండాల్సిన ప్లేసుల్లో కూడా నువ్వు నోరు విప్పడం వల్ల నీ జీవితానికి ఎన్నో రకాల నష్టాలు అనేవి ఇప్పటి వరకే జరిగాయి. కనుక ఇప్పటి నుంచైనా కానీ నువ్వు జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కూడా నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇదివరకు నేను ఒక సందేశం రూపంలో ఈ యొక్క సందేశాలను నేను నీకు పూర్తిగా వివరించి చెప్పాను. అయినా కూడా నువ్వు ఈ యొక్క పరిస్థితులలో నీ యొక్క ఆ మనుగడ ఏదైతే ఉందో దాన్ని నువ్వు మార్చుకునే ప్రయత్నం అనేది కొంతవరకు మాత్రమే చేయగలిగావు. తర్వాత నువ్వు నీ యొక్క మనుగడని మార్చుకోలేకపోయావు. కనుక నీ మీద నాకు కొంచెం కోపం వచ్చింది తల్లి. నీ యొక్క దరిద్రాలన్నింటికీ కూడా ఇదే అసలైన కారణం అని చెప్పి నీకు తెలిసినప్పుడు ఆ యొక్క దరిద్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది కదా అని చెప్పి ఆలోచించుకొని ఇప్పటికైనా కానీ అది వదిలించుకునే ప్రయత్నం చేస్తావు. నీ జీవితంలో శుభగడియకు ఆహ్వానం పలుకుతావు అని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది అర్థం చేసుకుంటే. బాబాగారు మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి ఏది అంటే ఒక విషయం గురించి మనకు తెలియనప్పుడు ఆ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండమని చెప్పి బాబాగారు చెప్తున్నారు. కోపంలో ఉన్నప్పుడు కూడా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇటువంటివేమీ చేయకుండా ఆ సమయంలో కూడా సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. అంతేకాకుండా గాసిప్స్ అంటే ఎదుటి వారు ఒకరి మీద ఒకరు చెప్పుకునేటప్పుడు మనం వారికి దూరంగా సైలెంట్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఎదుటి వారికి ఎప్పుడూ కూడా మనం బ్యాడ్గా సర్టిఫికెట్ ఇవ్వకూడదు. అవసరమైతే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళకి బ్యాడ్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ మనసులో ఒక రాయి పడేసే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా మనల్ని నమ్మి ఎవరైనా ఒకరు పర్సనల్ విషయాలు మనతో షేర్ చేసుకున్నప్పుడు వారు మనల్ని ఎంతో నమ్మే కదా అవి చెప్తుంది. అటువంటప్పుడు మూడో వ్యక్తికి ఆ పర్సనల్ విషయాలు తెలియకుండా మనం అంటే వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనం సైలెంట్గా ఉండాలి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు. వీటన్నింటినీ కూడా విన్న ఆధారంగా మనం మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే కనుక కొన్ని విషయాలలో మౌనం అనేది నీకు చాలా చాలా మేలు చేస్తుంది. అది నువ్వు తెలుసుకో తల్లి. ఆ మౌనం నిన్ను ఒక పెద్ద అంటే నీకు ఒక పెద్ద పీట వేసి నీకు ఒక ప్రత్యేకమైన విలువను హోదాను ఇస్తుంది. అది తెలుసుకో తల్లి. అది తెలుసుకున్నప్పుడే నీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా అని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు బాబాగారి సందేశం అయితే ఇదేనండి. ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. అర్థమైంది, నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.